నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో 8 ఏళ్లలో 30 ఫ్లైఓవర్లు నిర్మించాం. కూకట్పల్లి కైత్లాపూర్ వద్ద ఫ్లైఓవర్ ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్. పాషమైలారం ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రజలకు చినజీయర్ స్వామి సూచన. అధికారం కోసమే పార్టీ మారిన మంత్రి సబితారెడ్డి. బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్ పరిశ్రమలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కరెంట్ ఆపేసారు. కరెంట్ అంటే మళ్ళీ అక్కడ ఓన్లీ పోదంటే అక్కడ ఆ గేట్ నుంచి ఒక బండి పెట్టింది. ఇంతకుముందు బండి పెట్టు అక్కడికి పట్టి మూలో ఒకటి దాకా వచ్చి మూలో ఒకటి కొట్టేస్తే కంపెనీ బండలు అయిపోయింది. వన్ సైడ్కి వెళ్తుంది, మరి ఆడ మధ్యలో వస్తుంది. టీవీ ఏంటి స్టూడియో 18 న్యూస్ కొంచెం రాత్రి ఎప్పటికీ తట్టికి కాల్ వచ్చింది. ఇది బనియన్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ యందు అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ కూడా చాలా పెద్దగా స్ప్రెడ్ అవుతుందని కాల్ చేయగానే హుటాహుటిన బయలుదేరి వచ్చేసరికి ఫైర్ చాలా కొంచెం పెద్దగా ఉన్నది. దాంతోపాటు మన సంగారెడ్డి వెహికల్ని కూడా మనం అసిస్ట్ వెహికల్గా పిలిపించుకొని ఫోము ప్లస్ వాటర్ తోటి మేకింగ్ చేసి ఇప్పటి వరకు మనం ఫైర్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఇక్కడ ఐలా వాళ్ళది ఇండస్ట్రియల్లో 2 ఫైర్ వెహికల్స్ ఉన్నాయి. అవి ఆర్పుతున్నాయి. వాళ్ళతోటి కూడా మానిటరింగ్ కాలేదు. అంతలోపు మన బండ్లు వచ్చిన తర్వాత ఫైర్ని పూర్తిగా ఆర్పేయడం జరిగింది. ఎవరికైనా ఇప్పటికైతే మనకేం సమాచారం రాలేదు అలాంటిది. ఓన్లీ అగ్ని ప్రమాదమే పూర్తిగా ఆర్పడం జరిగింది. శ్రీమన్నారాయణ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజేంద్ర నగర్లోని చినజీయర్ ఆశ్రమంలో యోగా డే నిర్వహించారు. చినజీయర్ స్వామి మాట్లాడుతూ ప్రస్తుతం మనిషి బిజీ లైఫ్కి అలవాటు పడి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించడం లేదని, ప్రతి ఒక్కరూ యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమానికి వేద నేత్ర విద్యాలయ విద్యార్థులు, జిమ్స్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. 2 3 4 5 6 7 8 again 1 2 सूर्य नमस्कार स्थिति. सूर्य नमस्कारम स्टार्ट. 1 2 3 4, 8.
Our boys will now be performing Sarvangasanam. Sarvangasana Sthiti. 1, 2, 4. 5. 6. పటాన్ చెరువు నియోజకవర్గం బీరంగూడలోని శంభునికుంట ముదిరా సంఘం చెరువు కబ్జాకు గురవుతోంది. తిరుమల హాస్పిటల్ చెరువు మధ్యలో నుండి రోడ్డు వేస్తున్నారు. దీనిని ఆపాలని స్థానిక ప్రజలు ఎంఆర్ఓని కలిశారు. గతంలోనూ కబ్జా పెడితే కొందరు లోకాయుక్తను ఆశ్రయించడంతో కలెక్టర్పై కేసు నమోదు చేశారు. చెరువును కాపాడి మత్స్య కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ప్రకాష్, బంటు రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజు బాగా లేట్ అయింది కాబట్టి నేను చేయలేను. రైట్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల్ శంభునికుంట సర్వే నెంబర్ 765 విస్తీర్ణము 22 ఎకరాల 11 గుంటలు. గతంలో కూడా ఈ లోకయుక్తకి వెళ్ళినాం మేము, అక్కడ కేసు వేయడం జరిగింది. అధికారులు ఒత్తిడి వల్ల దాన్ని కూడా మేము విరమించుకున్నాము. మళ్ళీ ఇప్పుడు కబ్జాలకు గురవుతుంది. ఈ రోడ్డు కట్ట తీసేసి డైరెక్ట్గా కట్ట తీసేసి మొత్తము రాజు తిప్పాలు జేసీబీలు వస్తున్నాయి, మట్టి వస్తున్నారు. మేము కూడా ఇప్పుడు మర్యాదపూర్వకంగా ఎంఆర్ఓ గారిని కలిసాము. వాళ్ళు కూడా చెప్తామన్నారు, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వమన్నారు వాళ్ళు. మేము కూడా ఇస్తాము. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి మమ్మల్ని తిప్పుతున్నారు. కాబట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. ఏంటి అది ఏమైనా కబ్జా జరిగిందా? ఏంటి మీ సమస్య? ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? కబ్జా చేస్తున్నారు. మేము చెరువును కాపాడుతున్నాం. మత్స్యశాఖ నుంచి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నుంచి మేము చెరువును కాపాడాలని గతంలో కూడా చాలా పోరాటాలు చేసినాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము. కాకపోతే దీని మీద అధికారులు సరిగ్గా స్పందించట్లేదు. దయచేసి మాకు న్యాయం జరగాలని, ఈ కబ్జా ఆగాలని మేము కోరుతున్నాము. గతంలో కూడా లోకయుక్తకి వెళ్ళినాము. చెరువుకు పూర్వ వైభవం తేవాలి. లోకయుక్త కూడా వెళ్ళి మేము కంప్లైంట్ చేసినాం గతంలో. కానీ అక్కడ ఫలితం ఉండే. కాకపోతే ఏంటంటే అధికారులు దాన్ని విరమించుకోమని మేము విరమించుకున్నాం. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని ఈ కబ్జాలు ఆగాలి. కబ్జాలు ఆగి మా మత్స్యశాఖకి ఎట్లుందో చెరువు అట్లా అప్పచెప్పాలని మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతుల వారికి 10% రిజర్వేషన్లు కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వెనుకబడిన సంచార జాతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. జూలై 6న ఇందిరా పార్క్ లో నిర్వహించే సంచార జాతుల ధర్నాకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంచార జాతుల సంఘం జూలై 6వ తేదీన మహాధర్నా నిర్వహించబోతుంది. దానికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని ఈరోజు సెక్రటరీలు మరియు జిల్లా సంఘాల అధ్యక్షులు సెక్రటరీలతోటి ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. జాతీయ స్థాయిలో భారతదేశంలో బాలకృష్ణ రేణ్కే కమిషన్ సూచించినట్టుగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో సంచార జాతులకు
10% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ధర్నా నిర్వహించబోతున్నాం. ఈ ధర్నాని విజయవంతం చేయాలని జూలై 6వ తేదీ 2022 రోజున జరిగే ఈ మహాధర్నాని సంచార జాతులందరూ తమ కళారూపాలతో వచ్చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా వేలాదిగా ఈ ధర్నా కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ సంచార జాతుల సంఘం మిమ్మల్ని కోరుకుంటుంది. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో దళిత బంధు పథకంలో మంజూరైన ఓ వాహనాన్ని సెంట్రింగ్ మిల్లర్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మన్సూరి శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. దిగమన్నా ఇటు చూడు దిగమన్నా. ఒకటి లేడీస్ హైదరాబాద్లో ఈ 8 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని, మరో 17 నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కూకట్పల్లి పరిధిలోని కైత్లాపూర్ వద్ద 84 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ను ఆయన ప్రారంభించారు. ఎస్ఆర్డిపి ఫేజ్ 1లో భాగంగా 8,052 కోట్లతో 47 కార్యక్రమాలు చేపట్టామని మంత్రి తెలిపారు. 3,115 కోట్లతో రెండో దశ ఎస్ఆర్డిపి పనులు ప్రారంభించామని కేటీఆర్ స్పష్టం చేశారు. చెరువు ఐడియల్ చెరువు ఉంది. అది ఒక బ్రహ్మాండమైన చెరువు. దాన్ని సుందరీకరణ చేసి దాన్ని డెవలప్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో నిరుపేదలు ఎక్కువ ఉంటారన్న, చాలా గరీబైనటువంటి నిరుపేద కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎప్పటి నుంచో మీ మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో 4,400 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు కట్టి కంప్లీట్ చేసుకున్నాం. కానీ మనం ఇంకా తొందరగా ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆ 4,400 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి నేను వీళ్ళని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను పాదయాత్ర చేసినప్పుడు ప్రజలలో కోరిక ఉంది. ముఖ్యమంత్రి గారు 57 సంవత్సరాలు పింఛన్లు ఇస్తామని చెప్పారు. అది తొందరగా ఇవ్వమని చెప్పి వాళ్ళు కూడా అడిగారు. పింఛన్లు కూడా మీరు తొందరగా ఇప్పేయవలసిందిగా, అదేవిధంగా వైట్ రేషన్ కార్డులు కూడా ఇప్పేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చూస్తున్నా అర్థమయ్యలేదా?
మన వీడియో వల్ల ఫోటో ముందు పోయి రాహుల్ గాంధీపై ఈడీ విచారణ అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ అమిత్ షా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అగ్నిపథ్ పేరుతో బీజేపీ ప్రభుత్వం దేశ భద్రతను తాకట్టు పెడుతోందని కాంగ్రెస్ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. రాహుల్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈడీ విచారణ కొనసాగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి అధికారం కోసం పార్టీ మారిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజల దృష్టి మళ్లించడానికి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయానికి ఇంద్రారెడ్డి స్మారక భవనం అని పేరు పెట్టారని బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, బంగారు బాబు, అమృత నాయుడు తదితరులు పాల్గొన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు చేసినట్టే ఎవరికి నచ్చలేదు. ఏమిటి కోసం అంటే ఇప్పుడు ఆ భవనానికి ఇంద్రారెడ్డి అని పేరు పెట్టింది. ఇది 100% తప్పు. భూములు మావి, మా నగర పంచాయతీలై, మా దళితులై గుంజుకోవడమేమో మా భూములు గుంజుకోరు మా వాళ్ళై. చేవెళ్ళకించి వచ్చి ఈడ ఆయన పేరు పెట్టడము ధర్మమ్మ. అలాంటిది మేమైతే దాన్ని ఖండిస్తున్నాము. దానికోసమే ఈరోజు మేము అనేది ఏంటంటే గాంధీ పేరు పెట్టండి, లేదు ఒక అంబేద్కర్ పేరు పెట్టండి, అందరూ గుర్తిస్తారు దాని గురించి. వీళ్ళు ఏం సాధించారని, ఏం చేసిరు మన తెలంగాణ రాష్ట్రానికి, ఏం చేసిరు వీళ్ళు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా నేను ఏదో చేస్తా, ఏదో సాధిస్తా అని చెప్పేసి పార్టీ మారి పార్టీలకి చేంజ్ అయింది. ఆమె ఏం పని చేస్తుంది? ఏడేసిన గుంగడ ఆడున్నట్టే ఉంది. చెప్పడం ఒకటి, చేతులు ఒకటి. కాకపోతే ఫోటోలో పోజులు ఇస్తుంది, 4 శిలక పలకాలు వేస్తుంది. ఏడ ఉన్న బొంత ఆడనే ఉంది. ఏ మాత్రం దాన్ని తీసిందైతే ఏడ పోలేదు. ఇప్పుడు కూడా చూద్దాం. మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క నమస్కారం. ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రంథాలయం భవనం ఏర్పాటు ఇనాగ్రేషన్ అయ్యి ఒక వారం రోజులు గడుస్తున్నా కానీ అక్కడ ఇందిరారెడ్డి జ్ఞాపకార్థం అని బోర్డు పెట్టడం జరిగింది. ఇందిరారెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం. ఇందిరారెడ్డి పేరు వాడుకొని సబితా ఇంద్రారెడ్డి గారికి ఓటమి భయం చెందుతుంది. అందుకే ఇందిరారెడ్డి పేరు వాడుకోవడం జరుగుతుంది. ఇందిరారెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి అందరికీ అభిమానమే. ఈ భవనం ప్రింట్ మీడియా సోదరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మధ్యాహ్నం బడంగ్పేట్ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు బడంగ్పేట్ కార్పొరేషన్ వద్ద పట్లొల్ల ఇంద్రారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి స్టాచ్యూలే కానివ్వండి మరియు
స్మారక కేంద్రాల వద్ద వాళ్ళ పేర్లు నిర్మించాలని చెప్పేసి కొంతమంది పేడ్ ఆర్టిస్టులను టీఆర్ఎస్ నాయకులు బడంపేట్ కార్పొరేషన్ వద్ద కమిషనర్ ఆఫీసు వద్ద నిన్న ధర్నా చేయడం జరిగింది. యోగా ద్వారా ఎటువంటి ప్రతికూలమైన వాతావరణాన్ని ఎదుర్కొనే సమర్థతను పొందవచ్చని హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి అన్నారు. స్థానిక జెడ్పీ హై స్కూల్లో యోగా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు ఈఎస్ఆర్ మూర్తి, విజయ్ ప్రతాప్, రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, హెచ్ఎం భాస్కర్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విత్ యువర్ హ్యాండ్స్ పైకి లేవండి, తల వెనక్కి పెట్టుకోండి. చక్కగా చేశారండి, చక్కగా చేశారు. జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఐతార్ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగినది. గత 8 సంవత్సరాల కింద నరేంద్ర మోడీ గారు జూన్ 21న ఈ యోగా దినోత్సవం నిర్వహించబడినది. దాయకం ఎందువల్లంటే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ జిల్లా పరిషత్ హయత్నగర్ హై స్కూల్లో ఇంత ఘనంగా జరుపుకున్నారంటే చాలా సంతోషించాల్సింది. ఇంచుమించుగా 1000 మంది పిల్లలతోటి, చాలా పెద్దలతోటి, అందరితోటి కూడా మన ప్రియతమ కార్పొరేటర్ గారు నవజీవన్ రెడ్డి గారు ఇందులో ఉత్సాహంగా దాన్ని నిర్వహించి ప్రధాన ఉపాధ్యాయుల వారితో కలిసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు 2014లో ఐక్యరాజ్య సమితిలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ ప్రస్తావన ఏదైతే ఉందో అఖండమైన మెజారిటీతోటి ఆ ప్రపంచం అంతా కూడా దాన్ని ఆమోదించి మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, భారతదేశం యొక్క యోగ విద్యని అనాదిగా వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మన యొక్క యోగ విద్యని మన భారతదేశం తరపు నుంచి మనకి ప్రపంచం అంతా చాటి చెప్పినటువంటి. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లిలో 10 రోజులుగా బోరు మోటార్లకు కరెంటు రాక ఇబ్బందులు ఏర్పడ్డాయని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కాసాల వెంకటరెడ్డి అన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని మల్లపురాజుపల్లి, సల్లోన్కుంట, అదేవిధంగా టీపీ గౌరారం గ్రామాలలో వ్యవసాయ బోర్ మోటార్లకు సంబంధించినటువంటి కరెంటు సమస్య నెలకొని ఉంది. ఇట్టి కరెంటు సమస్యకు సంబంధిత సిబ్బంది పరిష్కారం చూపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇటు గ్రామాలలో వారం 10 రోజుల నుంచి తరచుగా కరెంటు వస్తూ పోతుండటం జరుగుతుంది. 2-3 నిమిషాల కంటే ఎక్కువ కరెంటు ఉండటం లేదు. దీంతో రైతులు మోటార్లు కాలిపోయే ప్రమాదం ఉన్నందున మోటార్లను బంద్ చేసుకోవడం జరుగుతుంది. ఈ దొండ తీగలు పెట్టుకున్నటువంటి రైతులు, పత్తి గింజలు మొలిపించుకోవాలనుకున్నటువంటి రైతులు, ఇటు తోటల రైతులు ఈ కరెంటు సమస్య మూలంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. సంబంధిత సిబ్బంది ఇటు సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ నుంచి మేము కోరుతా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో 8 ఏళ్లలో 30 ఫ్లైఓవర్లు నిర్మించాం. కూకట్పల్లి కైత్లాపూర్ వద్ద ఫ్లైఓవర్ ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్. పాషమైలారం ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ప్రజలకు చిన్నజీయర్ స్వామి సూచన. అధికారం కోసమే పార్టీ మారిన మంత్రి సబితారెడ్డి, బడంపేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.